హలో గైస్, మేము మీ వదిన అండ్ మరదల పిల్ల. భయపడకండి గైస్, ఇది బిర్యానీ వీడియోని. ఏమంటే పొద్దున్నే డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం జరిగింది. నువ్వులు, బెల్లం, అవిసె గింజలు, జీడిపప్పు, బాదం ఇవన్నీ వేసి హెల్దీ లడ్డు చేశారు మా అమ్మమ్మ వాళ్ళు. అండ్ చాలా మంచిగా అనిపించింది. ఆ గ్లిమ్స్ కూడా ఒకసారి పెడతామని అనిపించింది. సో మా యంగ్ అమ్మమ్మ అండ్ మా అమ్మమ్మ ఇద్దరు కలిసి వీడియో చూడండి ఎలా చేస్తున్నారో. మా మరదల పిల్ల ఎలా చేస్తుంది చూడండి. ఓ పనంతా నేనే చేసేస్తున్నా అన్నట్టు మళ్ళీ బిల్డప్ ఒకటి. ఇదిగోండి బిర్యానీ స్టార్ట్. నేనే చేశాను. ఓకే డన్. బిర్యానీ స్టార్ట్ అయింది గైస్. ఇప్పుడు మ్యారినేట్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మీరు తెలుసు కదా, అంతా క్లీన్ చేసుకొని చికెన్ని బాగా కారం వేసుకొని, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా, తర్వాత వెంటనే కరివేపాకు, ఇంకా అలానే ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని, ఇంకా కారం తగినంత. మేమైతే స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి మేము ఎక్కువ కారం వేయడం జరిగింది. సో మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మీరు కారంని వేసుకోండి. మాకు కొంచెం రోషం ఎక్కువనే, కొంచెం రాయలసీమ కాబట్టి మేము కారం బాగానే తింటాం. కారం అద్దరు కొడతాం అలా ఉంటుంది కానీ అంటుందండి తినేటప్పుడు. సో కారం మేమైతే గట్టిగా ఒక 5-6 స్పూన్లు అయితే దించామండి కారము. బాగా ఇంకా ఎక్కువనే వేసాము. సో బాగా కారం వేసి బాగా కలిపి కొత్తిమీర అవన్నీ వేసాము ఇంకా. సో అదంతా వేసి లాస్ట్లో ఇంకా ధనియాల పొడి, చెక్క లవంగ పొడి, జీలకర్ర పొడి, మీకు కావాల్సి వస్తే కొంచెం లైట్గా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. అండ్ తిని చూడండి మద్దల పిల్ల మసాజ్ చేస్తుంది. హే మసాజే, హే మసాజే, మసాజే చేసేనే చికెన్నే చేసేనే. మా మరదల పిల్ల ఎలా మసాజ్ చేస్తుంది చూడండి. అండ్ తెలుసు కదా ఆబ్వియస్లీ ది ఫేమస్ పెరుగు వేసేసి మళ్ళీ మసాజే, ఏ మసాజే ఫుల్గా మసాజ్ చేసేసిందండి. దాన్ని బాగా సమ్మగా పడుకున్నాయి అవన్నీ తిని మసాజ్ చేసేసరికి. నెక్స్ట్ తెలుసు కదా, సో మ్యారినేట్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం. ఇప్పుడు మనం బిర్యానీ చేయబోతున్నామంటే ఫస్ట్ బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, మిరియాలు, పూత, ఇది ఇలాచి ఆప్షనల్, ఇది జాపత్రి, ఇది ఏమో వచ్చేసి జాజికాయ, అది పూత, అంతే. గైస్ మా వదినకేం తెలీదు, అన్ని పక్కన అత్త చెప్తుంటే చెప్తుంది. లేదు ఇప్పుడు అన్నీ మనము ఆ మసాలా అవన్నీ వాటర్లో వేసుకొని, ఉప్పు వేసుకొని, ఆయిల్ వేసుకొని కాసేపు బాయిల్ చేసి, ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఆనియన్స్ కట్ చేసి, కొత్తిమీర కట్ చేసి, కరివేపాకు కూడా కట్ చేస్తున్నాను. తీసుకొని అవన్నీ పక్కన పెట్టుకోవాలన్నమాట. మనము ఇక్కడ చూసారా, మనకు కావాల్సినవన్నీ కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేస్తున్నాము. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని బాగా ఆయిల్లో వేసి, మీరు ఆయిల్ ఎక్కువ తీసుకుంటే ఇంకా బెటర్. ఆ ఆయిల్ ఎలాగో అంత పట్టుకోదు, బట్ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మీకు మంచిగా వస్తుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీరు దాన్ని ఇలా వేయించుకోవాలి. సో మొత్తం ఆనియన్స్ అన్నిటినీ, గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ అన్నిటినీ పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ మా అమ్మ పక్కన పులుసు పెడుతూ ఉంది. ఈలోపు మేము బియ్యం ఉంచేసామన్నమాట. సో మొత్తం బియ్యం ఇలా గంజి వాచేసి మొత్తం ఇలా బట్ట పెట్టేసి ఉంచుకోవచ్చు, మీకు మీ వేసి ఉంటాయి కాబట్టి. సో అలా ఇది మ్యారినేటెడ్ చికెన్ ఎగ్జాక్ట్లీ 1 hour అయిందండి. సో బయటికి తీసాము. నెక్స్ట్ ఒక పెద్ద బాండీలో, మీకు నచ్చిన బాండీలో బిర్యానీ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాంట్లో మీరు జీలకర్ర ఆవాలు, కరివేపాకు, అండ్ ఇందాక స్లైస్డ్గా మా మరదలు తరిగిన ఆనియన్స్, ఆ ఆనియన్స్ మొత్తం బాగా వేపుకొని, ఆ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ అవుతున్న తరుణంలో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, అండ్ ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ అవన్నీ చూడండి. ఇక్కడ జోక్ వస్తుంది. ఇప్పుడు చెప్తే ఇస్తారు టీనా, ఇట్లా స్టైల్గా ఫోర్కులు పెట్టాలంటే కష్టం. సో అలా చెప్పాక తను స్పూన్ పక్కన పెట్టి చేత్తో వేస్తుందండి. కామెడీ జరిగింది. అండ్ నెక్స్ట్ దీన్ని బాగా కలపాలి మంచిగా. ఇది కొంచెం ఆయిల్లో కొంచెం అతుక్కోకుండా మంచిగా ఇది కలపాలి. కలుపుతూ ఉండగా మీరు ఆటోమేటిక్గా ఊరుతుంది. ఆ టైంలో మీరు పెరుగు వేయాలి కొంచెం.
తగినంత పెరుగు. మీకు ఇంకా ఎక్కువ ఇష్టం, ఇంకా ఎక్కువ కావాలి, ఎక్కువ కొంచెం ట్యాంగీనెస్ ఎక్కువ కావాలి అంటే మీరు ఇంకా ఎక్కువ కర్డ్ వేసుకోవచ్చండి. సో తర్వాత అది కొంచెం బాగా ఊరుతున్నప్పుడు కంపల్సరీ హాట్ వాటర్ అనేది వేయాలి. నార్మల్ వాటర్ తీసుకోకండి, హాట్ వాటర్ వేయండి. సో దట్ ఆ టెండర్నెస్, దానికి ఉన్న ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బియ్యం ఉంచేసాం కదా, ఆ బియ్యాన్ని తీసుకొచ్చేసి దీన్ని పైన లేయర్ లాగా పెట్టచ్చు. మీరు డబల్ లేయర్స్గా కూడా పెట్టచ్చు. మేము సింగిల్ లేయర్ పెట్టామండి, సో కాంప్లికేటెడ్గా లేకుండా. సో సింగిల్ లేయర్లో ఆ రైస్ని అంతా మంచిగా స్ప్రెడ్ చేసేసాము. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. అది నేనే, నా చెయ్యి. మా వదిన మాత్రం ఏం చేయలేదు అనమాట. అండ్ మనం నిమ్మకాయ అంతా వేసుకోవాలన్నమాట, కొంచెం ట్యాంగినెస్ కోసం దాన్ని. అండ్ పొడి పొడిగా వస్తుంది అన్నము నిమ్మకాయ వేస్తే, సో అందుకు నిమ్మకాయ అనేది వేస్తాము. అండ్ మనము ఇక్కడ గరం మసాలా వేస్తున్నాము, అండ్ ధనియాల పొడి కూడా వేసాము. ఇక్కడ కొంచెం కొత్తిమీర స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యూటిఫుల్గా కనిపించడానికి. అండ్ ఇక్కడ మనము కొంచెం జీరా పొడి వేస్తున్నాము. అండ్ ఇక్కడ కొంచెము పసుపు నీళ్ళు వేస్తున్నాము, కొంచెం కలర్ కోసము. పాలు, పసుపు, వాటర్ మొత్తం కలిపి నీట్గా వేస్తున్నాము. సో జీడిపప్పు లైట్గా దూరగా వేయించి పైన జీడిపప్పులు పెట్టచ్చండి డెకరేషన్ కోసం, అండ్ ఆల్సో టేస్ట్ కోసం కూడా. అండ్ నెయ్యి కూడా వేస్తున్నాము. దాన్ని కరిగించి వేయండి మీరు. మేము అలా తొందరలో అలా చేసాము, బిగినర్స్ మిస్టేక్స్ గైస్. సో తర్వాత ఇప్పుడు ఏదైనా బరువు పెట్టేసి ఎగ్జాక్ట్లీ ఒక 1/2 అవర్ తర్వాత దమ్ అనేది తీసేయాలండి. సో 1/2 అవర్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఎక్కువ వాటర్ వేసారంటే ఇంకా 45 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు. తక్కువ వాటర్ వేసారంటే 20 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో అలా మంచిగా లో ఫ్లేమ్లో దమ్ అనేది మంచిగా అవ్వాలి. సో ఇలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్ బిర్యానీ రెడీ. ఎలా ఉందమ్మమ్మ? సూపర్ ఉంది బిర్యానీ. బాగుంది కదా? బాగుంది. సో అలా అయింది మా సండే స్పైసీ చికెన్ బిర్యానీ కథ. బాయ్ గాయ్స్.